అసలు ఒక అప్రకటిత బంద్, మొత్తం రోడ్లన్నీ బంద్, అసలు రైళ్లు బంద్, బస్సులు బంద్. ఆ దీక్ష 11 రోజులు కళపెళ ఉడికింది. కేసీఆర్ను ఖమ్మం హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆ హాస్పిటల్లో కూడా ఆయన మీద ఒక రకమైనటువంటి తీవ్ర ఒత్తిడి, మానే అని చెప్పి రకరకాలుగా, బయట పిల్లలు చచ్చిపోతున్నారు, నువ్వు మానే అని చెప్పి ఒక సైకలాజికల్ దాడి, సెలైన్లు ఎక్కిస్తామని ఇవన్నీ జరుగుతుంటే కూడా ఆయన నన్ను ఇట్లా చేస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఆయన బయటకు పంపించడం, ఒక దశలో ఒక క్రూరమైన ఎత్తుగడ చేసి మొత్తం భగ్నమైపోయేటువంటి పరిస్థితి రావడం. భగ్నమైపోయే పరిస్థితి వస్తే కొంతమంది ప్రతిపక్ష శక్తులు జొరబడి ఒక గాయమైనప్పుడు ఏం చేయాలమ్మా, కట్టుకట్టాలి. కానీ ఆ గాయాన్ని ఇంకా తోడి ఇంకా పెద్దది చేసి వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ పతనం అయిపోవాలన్నదే లక్ష్యం. కేసీఆర్ పతనం తెలంగాణ ఉద్యమ పతనం అవుతుంది అనేటువంటి సోయి లేకుండా కేసీఆర్ పతనం కావాలి. అట్లాంటి వాళ్ళని కొంతమంది తెలంగాణలో తయారు చేసుకున్నారు. ఇది జరుగుతోంది. జరుగుతూ ఉంటే అప్పుడు పాపం జయశంకర్ గారు తండ్రి కదా, కొడుకును కాపాడుకున్నట్టు చిన్న బ్యాగ్ పట్టుకొని వరంగల్ నుంచి బయలుదేరి ఖమ్మం పోయిండు. ఒక తల్లికోడి కదా పిల్లల్ని కాపాడుకున్నట్టు అటు ఉద్యమాన్ని కాపాడుకోవాలి, ఇటు కేసీఆర్ని కాపాడుకోవాలి అని పోయి, నేను వస్తా సార్ అంటే నువ్వు వద్దు సీను అన్నాడు. పోయిండు పాపం. పోయి బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి దీక్ష కొనసాగుతుంది అని ఒక భరోసాని ప్రజలకు ఇచ్చిండు. ఇక టీవీలలో చర్చలు, మా అన్ను మాట్లాడడం. ఆ దాడినంతా ఎదుర్కోవడానికి మేము పడ్డ అవస్థ మామూలు అవస్థ కాదు అది.